పర్సన్గా చక్కగా చెప్తుంది, ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, చెప్తుంది అనే ఉద్దేశంతో పిలిచాము. కాకపోతే కొంచెం వేరే పనుల్లో ఫోన్లు వస్తుంటే ఆపాము, లేకపోతే ఇంకో గంట అయినా మాట్లాడుతుంది నాకు. ఓకే నాన్న, నేను చిన్న ఇందాక ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పారు, సివిల్ సిఐ గారు చెప్పారు. నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఈ అబ్బాయి 1 2 3 పంచాయత్ 3 ड्रग्स कदर क्या? सिंपल है, इधे वाच सिंपल ड्रग्स कुछ नो रेड शर्ट नाना ड्रग्स ఇక్కడ ఉంది కదా, అవేర్నెస్ అండ్ డ్రగ్ అబ్యూస్, సైబర్ క్రైమ్స్, యూటీజింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ ఎక్సెట్రా. దాంట్లో డ్రగ్ అంటే ఏంటి? మీరు ఫార్మసీ స్టూడెంట్సే కదా, మందు మందు అంతేనా? మందే కదా మందు. మనకి దగ్గు మందు ఇస్తారు, ఇప్పుడు కూడా తీసుకుంటాం. అరే ఎక్కువ తీసుకుంటే నిద్రపోతావు, రాత్రి టైం చూసి వేసుకొని డాక్టర్ చెప్తుంటాడు. అందరికీ దగ్గు వచ్చింది కదా, మోతాదుకు మించితే అనర్థాలు. సింపుల్. ఏదైనా కూడా ఇప్పుడు ఇవన్నీ విషయాల్లో మన తల్లిదండ్రుల్ని మించిన మెంటర్స్ ఎవ్వరు లేరు ప్రపంచంలో. ఫస్ట్ తల్లిదండ్రులు చెప్పేదిగిన తూచా తప్పకుండా పాటిస్తూ పోతే ఇన్ని లెక్చరర్స్ అవసరంలా, ఇంత ఫోర్స్ అవసరంలా. ఇంకా మీకు ఆ ఏజ్ రాలా, కొంచెం ఆలోచిస్తే అర్థమవుద్ది. నేను మొన్న ఒక రెవరెంట్ గారు క్యాండిల్ లైటింగ్ ప్రోగ్రామ్కి పిలిస్తే వెళ్ళాను. ఆయన శిష్యురాళ్ళంతా క్రిస్టియన్స్, దాంట్లో కొన్ని శాఖలు ఉన్నాయి, ఆర్గనైజేషన్స్. స్కార్ఫ్ వేసుకొని వచ్చి పాట పాడమ్మా అంటే వాళ్ళు ఇమీడియట్గా చెప్పింది పాటిస్తున్నారు. కానీ వాళ్ళ సొంత డాటరు స్టైల్గా తయారై వచ్చింది అమ్మాయి, ఎంట్రికల్ దాని మీద స్కార్ఫ్ వేసుకొని రావడానికి కింద మీద అయిపోతుంది. వాళ్ళ అమ్మ సైడ్ సీరియస్గా చూస్తుంది. నేనంతా గమనిస్తున్నా స్టేజ్ పై నుంచి. ఆ స్కార్ఫ్ వేసుకొని ప్రైజ్ ఒక పేద అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చేసి మళ్ళీ వెళ్ళి ఇమీడియట్గా పడేసి ఎంట్రికలు సర్దుకుంటుంది. అంటే ఇక్కడ చెప్పడం టీనేజ్ ఓకే, కానీ తల్లిదండ్రులు దేనికి చెప్తున్నారు? తండ్రే కదా ఎంతో అనుభవించి ఏదైనా మనకి చెప్తారు. ఆ విషయాలు కొంచెం శ్రద్ధ పెట్టి పాటిస్తూ పోతే ఎక్కడ ఎటువంటి డిఫరెన్స్. ఇప్పుడు మీ లెక్చర్ ఫ్యాకల్టీ మీతో చెప్తా ఉంటారు, మీరు లేచి డౌట్ ఎప్పుడు అడుగుతారు, క్వశ్చన్ ఎప్పుడు చేస్తారు? కొంత నాలెడ్జ్ అవగాహన ఉంటే దాని మీద మనకి కాన్ఫిడెన్స్తో అడగడానికి ధైర్యం వస్తుంది. అది లేదు. ఎంతమంది మీ కుటుంబంలో కానీ మీలో కానీ ఏదైనా ఒక అన్యాయము, ఒక ఇబ్బందికరమైన విషయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లో వెళ్ళడానికి ధైర్యం చేస్తున్నారు? కొంత నాలెడ్జ్ లేక, కొంత తెలియక, కొంత మన సరౌండింగ్, మన తల్లిదండ్రుల విధానం, ఇవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ రావాలంటే మీరు నాలెడ్జ్ని పెంచుకోవాలి. దైనందిన జీవితానికి అవసరమయ్యే మరి ఎక్కువ అతి తెలివి అంటారే అలాంటిది మనం సాఫీగా బ్రతకడానికి, ఒకరిని ఇంకా లేదా సహాయపడడానికి కావాల్సిన నాలెడ్జ్ మన సెల్ ఫోన్లోనే ఉంటుంది అన్ని విషయాలు. కాకపోతే ఒక ఉద్యోగ ధర్మంగా సెక్యూర్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూత్కి అవేర్నెస్ ప్రోగ్రామ్
పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఈ కాలేజీలోనే కాదు చాలా కాలేజీలో పెడుతూ ఉంటారు. మొన్న యూత్ ఫర్ యాంటీ కరప్షన్ డే ప్రోగ్రామ్కి వెళ్ళాను నేను. షెడ్యూల్ లాంటి కాలేజీ ఫార్మసీ, దాంట్లో పల్లెటూరు నుంచి ఎక్కువ ఉన్నారు పిల్లలు. నేను ఒక అమ్మాయిని లేపి, నాన్న మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? సార్ వ్యవసాయం చేస్తారు సార్. ఓకే, వ్యవసాయం మీ నాన్న, నువ్వు ఇప్పుడు 20 ఏళ్ళు, మీ నాన్న ఏ పంట పండించాడు, ఆ పంటకి ఇన్సూరెన్స్ ఏంటి, విత్తనాలు ఎలా వస్తాయి, మినిమం నాలెడ్జ్. మన కుటుంబ పెద్ద కష్టపడుతున్నాడు, రేపు ఒక విపత్తు జరిగి దానికి నష్టం జరిగితే ఎవరిని అడగాలి? ఇలాంటి విషయాలు మీరు తెలుసుకుంటే రేపు అధికారులని నిలబెట్టి అడగడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఫ్రాడ్ జరగకుండా మనం కట్టడి చేయొచ్చు. చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు కూడా మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు దాని మీద కొంచెం అవగాహన పెంచుకుంటూ వాళ్ళకి సహాయకరంగా ఉంటే ఆటోమేటిక్గా మీరు కాన్ఫిడెన్స్ వస్తుంది. చూడండి, ఒక్కసారి ఒక నెల గమనించండి, దానికి కొంచెం టైం కేటాయించండి. ఇది చేయడంలో మన కుటుంబ వాతావరణం అలాంటిది. అన్నం వాడు అప్పు సప్పు చేసైనా తెచ్చి కలిపి నెయ్యి ముద్ద పెట్టాడు. కడుపు నిండితే ఏం ఆలోచిస్తాం? మనం సోమరులాగా తయారవుతున్నాం. అట్లాంటి వ్యవస్థలో ఉన్నాం. ఆ వ్యవస్థని కొంచెం మార్చాలంటే ఇప్పుడు మీ జనరేషన్ ఇలాంటి విషయాలు, మా టైంలో కూడా ఇలాంటివి లేవు. నేను 90లో ఇదే కర్నూలుకి సెలక్షన్స్కి వచ్చింది. అప్పుడు లేవు, ఇప్పుడు చాలా ఉన్నాయి. కానీ ఎక్కువ అనర్థాలు ఇప్పుడే జరుగుతుంది. ఒకప్పుడు ఇంత లేదు. ఒకటి చక్కగా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ సాంప్రదాయ ప్రకారంగా కుటుంబ పెద్దల్ని గౌరవిస్తూ కొద్దిగా డేర్గా ఉంటూ యూనిఫామ్ వేసుకొని చాలా కార్యక్రమాలకు ఎందుకు వెళ్తున్నానంటే ఎక్కువ ఆడపిల్లలతో మాట్లాడి వాళ్ళకి కొంచెం ధైర్యం కలిగేలాగా చేస్తుంటాను నేను. చాలామంది పోలీసులు అంటే భయపడి దూరంగా కనీసం ఐ కాంటాక్ట్ చేసి కూడా మాట్లాడలేని స్థితిలో ఉంటారు కొంతమంది. అట్లా వాళ్ళకు కొంచెం భయము సిగ్గు పోయేలాగా ప్రయత్నం చేస్తుంటాం. అట్లా నా వంతు సహాయం సమాజానికి ఏమేమి చేయగలమో చేస్తుంది. అట్లాంటి మంచి నేచర్ పెట్టుకుంటూ పోతే ఇవన్నీ జీరో. ఈ స్పీచ్లు ఇలాంటివి ఏం అవసరం ఉండదు. దయచేసి ప్రయత్నం చేయండి. అలాగే కొద్దిగా మెడిటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఉంది, రామచంద్ర మిషన్ ఉంది, ఇట్లా కొన్ని సంస్థలు ఉన్నాయి. మనస్సుని ప్రశాంతంగా 5 minutes ఇంకొకసారి మీ సతీష్ సార్తో చెప్పి ఆ క్లాస్ కూడా ఒకరోజు పెట్టిద్దాం. ఇంకా దీంట్లో సైబర్ క్రైమ్ మీకు విజువల్స్ వేసి చూపిస్తారు. ఒక సిఐ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో ఓన్లీ ఇప్పుడు చెప్తే మీకు అది అంత అర్థం కాదు. వేణుగోపాల్ రెడ్డి అని సైబర్ క్రైమ్ సిఐ ఉంటారు, ఆయనతో ఒకరోజు ఒక 1/2 hour, ఇంతసేపు ఉండదు, ఒక 1/2 hour మీకు షార్ట్ కట్లో చెప్పేస్తారు. అప్పుడు అదే నాలెడ్జ్ మీరు బాగా షేర్ చేయొచ్చు. అట్లా చాలా అవకాశాలు ఉన్నాయి, భయపడాల్సింది ఏమీ లేదు. ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ ఆయన మీకు నెంబర్ కూడా ఇస్తాడు. దాంట్లో మనం ఇక్కడ కూర్చున్న చోటు నుంచే కంప్లైంట్ ఇవ్వచ్చు. మీకు ఎవరైనా మిస్బిహేవ్ చేసినా ఇమీడియట్గా యాప్లో ఇది చేయొచ్చు. అలాంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడా కూడా వీక్ అవ్వకండి. మెంటల్లీ వీక్ అయినారా నష్టపోయినట్టు. అది కొంచెం బిల్డప్ చేసుకోవడానికి మెడిటేషన్ చేసుకుంటూ ఫిజికల్గా ఫిట్ ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎంతమంది రోజు ఒక 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తారు? నువ్వు చేస్తావమ్మా?
ఏమేం చేస్తావు తల్లి చెప్పు. చెప్పు చెప్పునా ఇంకా ఫిట్నెస్, సూర్య నమస్కారాల. గుడ్ గుడ్. ఏం సెట్ చేస్తావు? చేయండి. ఎవరికి కొంతమంది జిమ్కి వెళ్ళొచ్చు, కొంతమంది ఇంట్లోనే సాంప్రదాయక ఎక్సర్సైజులు చేసుకోవచ్చు, దండీలు, డిప్స్, సిటప్స్. అలా ఫిట్నెస్ కూడా ఉంచుకుంటే శారీరకంగా మానసికంగా మనం కంట్రోల్లో ఉంటాం. ఇది చెప్పడానికి సింపులే, కానీ కొంచెం దాని గురించి టైం కేటాయించుకొని మెడిటేషన్ చేసుకుంటూ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ ఒక 40 మినిట్స్ కేటాయించుకోండి. ఇప్పుడు నాకు టైం లేదు, ఇంకొక రోజు మీకు ప్రశాంతంగా నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, స్పీచ్లు ఏంలా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇలా చేద్దాం. సతీష్ సార్తో మాట్లాడతాను. అలాగే ఇప్పుడు పోలీస్ సెలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ నెల 30వ తేదీ నుంచి 2 నెలలు జరుగుతాయి. మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఇంకా ఎవరన్నా రిలేషన్ ఉంటే వాళ్ళకి ఏమైనా టిప్స్ టెక్నిక్స్ చెప్తాము. మా నెంబర్ నోట్ చేసుకోండి, వాళ్ళకు కూడా ఆ నెంబర్ ఇవ్వండి, నోట్ చేసుకోండి.